అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాంపల్లి అగ్ని ప్రమాద స్థానానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. 6 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో 7 అంబులెన్స్లు సిద్ధం చేశారు అధికారులు. 15 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. 2 జేసీబీలతో భవనం సెల్లార్ కూల్చివేశారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడింది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. నాంపల్లిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు పలు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి బచ్చా వర్క్ షాప్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన పైన ఇంకొంత విస్తృతం చేసి సహాయక చర్యలు స్పీడప్ చేసినట్టుగా తెలుస్తోంది. 3-4 గంటల పాటు ప్రయత్నాలు చేపడుతున్నప్పటికీ ఆ కుటుంబం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేనటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి పంపించి ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి ఈ నైట్ లైట్స్ ని కూడా ఏర్పాటు చేసి మొత్తానికి ఆ కుటుంబాన్ని ఎలాగైనా రెస్క్యూ చేయాలి అంటూ కూడా ఫైర్ సేఫ్టీ డీజీ కూడా విక్రమ్ సింగ్ మాన్ అక్కడికి చేరుకుని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ భవనం ఇల్లీగల్ గా ఈ ఫర్నిచర్ నడుపుతా ఉన్నారనేది మాత్రం పక్కాగా పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా చేరింది. ఈ ఘటన కొంత ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ యజమాని పైన కేసులు నమోదు చేసి ఈ ఫర్నిచర్ నడుపుతున్నటువంటి వ్యక్తిపై యజమానిపై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ముందుగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఈ నలుగురు ఏ ప్రాంతంలో ఉన్నారు, చిక్కుకొని ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఏవైనా ఈ మంటల కారణంగా తీవ్రంగా నష్టపోయి ఉంటారా అనే ఒక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు అన్ని వైపుల నుంచి ఇప్పటికే రోబోటిక్ కెమెరాను కూడా లోపలికి పంపించి ఆ రోబోటిక్ కెమెరా సహాయం ద్వారా ఎక్కడున్నారని గుర్తించే ప్రయత్నాలు చేసినప్పటికీ విజిబుల్ లేకపోవడం కారణంగా రోబోటిక్ కెమెరా ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క ఆ జేసీబీ తీసుకొచ్చి ఆ ప్రహరీ గోడనంతా కూడా కూల్చేసి కింద సెల్లార్ భాగాన్నంతా కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ టైంలో ఎలాంటి ఇబ్బంది, ఎవరు కూడా ఎలాంటి నష్టపోకుండా మాత్రం పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. తండ్రి రైట్, ఓకే, థ్యాంక్ యూ. నాంపల్లి అగ్ని ప్రమాద స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. 6 గంటలుగా ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో 7 అంబులెన్స్లు సిద్ధం చేశారు అధికారులు. 15 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. 2 జేసీబీలతో భవనం సెల్లార్ కూల్చివేశారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడింది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. నాంపల్లిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు పలు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మెయిన్ రీజన్ ఈ ఫాగ్ క్లియర్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఫాగ్ క్లియర్ స్మోక్ ఉందండి. ఈ మంట చాలా పెద్ద దాంట్లో మనకు మెయిన్ ప్రాబ్లం అంటే వీఆర్ నాట్ ఎబల్ టు రీచ్ ద బేస్మెంట్. నేను ఇందాక చెప్పాను, బేస్మెంట్ కోసి దారి ర్యాంప్ స్టేర్ మొత్తం ఈ సమాన్ పెట్టున్నారు. ఈ మేనేజ్మెంట్ చెప్తున్నాను, ఆ బేస్మెంట్ పని ఒక్కటే ఉంది. ఇప్పుడు ఎక్కడ బేస్మెంట్స్ ఉంటే బేస్మెంట్ మేడ్ ఓన్లీ ఫర్ పార్కింగ్ అండి. యూ కెనాట్ డమ్ దిస్ మెటీరియల్ ఇన్ సచ్ ప్లేసెస్. దానివల్లనే మనం కొద్దిగా అడ్డమైంది. కానీ ఇప్పుడు మా వాళ్ళు దాంట్లో ఉన్నారు, మేము దాదాపు కంట్రోల్ అయింది. బేస్మెంట్లో కూడా ఎంటర్ అయి చూస్తున్నాము, మంట కంట్రోల్ చేయగలుగుతాం. సుమారుగా ఒక 2 అవర్స్లో ఈ బిల్డింగ్ కాకుండా చుట్టూ బిల్డింగ్ కూడా దాంట్లో ప్రికాషనరీ మ్యాటర్ ఇక్కడ
లేడీస్ని ఆడపిల్లలు అందరినీ కూడా మేము యాజ్ ప్రికాషన్ ఇవాక్యుయేట్ చేసి కొద్దిసేపు దూరంగా ఉండమని అది కూడా మేము మిగతా ఇచ్చే డిపార్ట్మెంట్స్ గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.